ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా ప్రేమ వందనములో సౌఖ్యముగా ఉన్నారని నమ్ముతున్నాను. అనుదినము పరిశుద్ధాత్మనితో మాట్లాడడం అలవాటవ్వడం ఎంతో గొప్ప సంతోషము కదా. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకేం చెప్తున్నాడు నేను చదువుతున్నాను. 1 కొరింథీ 14వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును. నేను ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. ఈ వచనములో ప్రభువు ఈరోజు ఈ దినమునకు సంబంధించిన ఒక మాటను ఇచ్చుట ఏమిటంటే, నేను ఆత్మతో ప్రార్థన చేయుదును, మనస్సుతో ప్రార్థన చేయుదును. విన్నపము అనగా మనకందరికీ తెలుసు, ప్రార్థించుట. సాధారణంగా క్రైస్తవ మార్గములో ప్రార్థన కఠినమా సులువా అని అడిగితే అనేక మంది అంటారు, నేను అనుదినము ప్రార్థిస్తున్నాను కదా, అతి సులభం అంటారు. అయితే కొంతమంది అంటారు అది చాలా కష్టం. నా మట్టుకైతే ఒకటి చెప్తాను. తినేటప్పుడు ఒక చిన్న ప్రార్థన, ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు చిన్న ప్రార్థన, పిల్లలను పంపించేటప్పుడు ఒక చిన్న ప్రార్థన. ఆ ప్రార్థన గురించి నేను చెప్పడం లేదు. ఈరోజు కొద్దిసేపు మనం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువుతో మాట్లాడదాం అని తలుపు మూసుకొని మీరు సిద్ధపడినప్పుడు అప్పుడే ఒక ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో ఒకరు తలుపు తడతారు. అయినప్పటికీ పర్వాలేదు అని మనం ప్రార్థిస్తాము అనడానికి కుదరదు. మన తలంపులను కొంచెం గలిబిలి అవుతాయి. ఇదే సాతాను యొక్క తంత్రం. అయితే సిన్సియర్గా మీరు ఆత్మలో నింపబడి ప్రార్థించేటప్పుడు ఇలాంటి ఆటంకములు వస్తాయి. అవి సాతాను యొక్క బాణములు. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకేం చెప్తున్నాడు? మనము ప్రార్థించేటప్పుడు ఆత్మతో ప్రార్థించాలి, అభిషేకములో నింపబడి ప్రార్థించాలి. పరిశుద్ధాత్మలో నింపబడి ఆత్మలో ప్రార్థించడమని దాని పేరు. అదే సమయమున ఆసక్తితో ప్రార్థించాలి. అంటే ఏమని అర్థం? ఇది నా వల్ల కాదయ్యా, ఇదంతా గొప్ప గొప్ప సేవకులే చెయ్యాలి, వారు ప్రార్థిస్తారని మీరు అనుకోవద్దు. బైబిల్లో ఏమని చెప్పబడి ఉంది? ఏలియా మన వంటి స్వభావము గలవాడే, కానీ ఆసక్తితో ప్రార్థించాడు. అలాగూ ప్రార్థించగా వర్షం ఆగిపోయింది. మరలా ఆసక్తితో ప్రార్థించాడు, వర్షం ప్రారంభమైంది. కనుక ఈరోజు ప్రభు నామములో ఆసక్తితో అంటే ఏమిటి తెలుసా? చెప్పాల్సింది వివరముగా. ప్రభువా, ఈ ఆశీర్వాదమును అడుగుతున్నాను, మీరు ఇవ్వబోతున్నారు, స్తోత్రం స్తోత్రం అని అలాగూ మనము స్వతంత్రతతో ప్రార్థించాలి. కాబట్టి పరిశుద్ధాత్మునితో అనుదినము మనము సహవాసము చేసేటప్పుడు మన ప్రార్థన జీవితం కట్టి లేపడంలో జాగ్రత్త పడాలి. ప్రార్థన జీవితమే మనకు అతి ప్రాముఖ్యం. అందువలన ఈరోజు ప్రభు యొక్క శబ్దం ఏమిటి? స్వరం. ఆత్మతో నేను ప్రార్థించెదను, ఆసక్తితో నేను ప్రార్థించెదను. అందులో గలిబిలి, కన్ఫ్యూజే ఉండదు, సందేహమే ఉండదు. అందులో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవని అర్థం. ప్రార్థించదామా? అలాంటి కృపలను ప్రభు మీకు అనుగ్రహించినట్లు ప్రార్థిస్తాను. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఇంత మట్టుకు నడిపించిన దేవా, ఈ దినమందు ప్రత్యేకముగా ప్రభువా మీతో మీ బిడ్డలు నడువుటకు ఇష్టపడుతున్నారు, మాట్లాడుటకు అలవాటవుటకు ఇష్టపడుతున్నారు, ప్రార్థించుటకు ఇష్టపడుతున్నారు. కనుక వారి ప్రార్థనలో ఒక శక్తి ఉంచండి. వారు ప్రార్థించేటప్పుడు అభిషేకం దిగాలయ్యా. వారు ప్రార్థించేటప్పుడు ఆసక్తితో ప్రార్థించాలి. అనవసరమైన వార్తలు పెంచకుండా మీ బిడ్డల యొక్క ప్రార్థనలో ఒక శక్తి, కృప దిగునట్లు ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనకు ప్రభువా మీరు జవాబిచ్చి బిడ్డలను ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. యేసు నామములో తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.